షాబాద్ మండల బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 42% రిజర్వేషన్ల పోరాటంలో పాల్గొంటున్న షాబాద్ పట్టణ మండల బీసీ ప్రజలందరికీ, వారికి మద్దతుగా వచ్చిన అనేక వర్గాల ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి రాజేందర్ గౌడ్ గారికి, తుమ్మలి రవీంద్ర గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, రాపోలు నరసింహ గారికి, రమేష్ యాదవ్ గారికి, పాండు గారికి, ఉగ్గు రాజు గారికి, చంద్రయ్య గారికి, గౌరీశ్వర్ గారికి, వెంకట్ గౌడ్ రాము గారికి, జంగమయ్య గారికి, స్వామి మాసయ్య గారికి, చెన్నయ్య గారికి, రిటైర్డ్ ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు, మిగతా అనేక సంఘాల మద్దతు ఇస్తున్న వారందరికీ, మరియు వేదిక రీసౌండ్ తీసేమ్మా, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారికి, రాఘవేంద్ర ముదిరాజు గారికి, రాకేష్ గారికి, రవీంద్ర గారికి, అందరికీ నమస్తే. జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం. జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం. ఈరోజు షాబాదులో జరుగుతున్న ఈ పోరాటం మొట్టమొదటిసారిగా బీసీ సమాజం తమ కోసం తమ విముక్తి కోసం మొట్టమొదటిసారిగా పోరాడుతున్న ఉద్యమం ఇది. పోరాటాలు చేసినాం మనం ఇప్పటిదాకా, కానీ మన పోరాటాలన్నీ మంది కోసం చేసినాం, మంది బాగుపడటానికి చేసినాం. మొదటిసారి మన బిడ్డల కోసం చేస్తున్న ఉద్యమం ఇది. ఆశ్చర్యం ఏంటంటే, మన బిడ్డల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ఏ అగ్రవర్ణ పార్టీ వచ్చి మద్దతు చేయలేకపోయా. వాళ్ళ కోసం చేసిన యుద్ధంలో అన్ని పార్టీలు సింహాసనం మీద కూర్చోడానికి మన జీవిత కాలమంతా యుద్ధం చేసినాం. మన బిడ్డల కోసం చేస్తున్న యుద్ధంలో వాళ్ళ పార్టీల నాయకత్వం వచ్చి మనకు మద్దతు ఇవ్వకపోయా. ఇది అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఒకే ఒక్క ప్రతిధ్వని, ఒకే ఒక్క ధ్వని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ పరిపాలక రాజ్యంపై అణగారిన కులాలు అనేక రూపాల్లో యుద్ధం చేస్తున్నారు. 42%, మొదటిసారిగా 42% కోసం మా బిడ్డల చదువు కావాలి, మా బిడ్డలకి స్కూల్లో 42% సీట్లు కావాలని బీసీలు అడుగుతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 100 ఏళ్ళు దాదాపుగా వస్తున్న ఈ తరుణంలో మా బిడ్డలకి చదువు కావాలి, ఉద్యోగాల్లో మా బిడ్డలకి ఉద్యోగాలు కావాలి, మేము కూడా సర్పంచులం ఎంపీటీసీలం కావాలి అని మొదటిసారిగా చేస్తున్న యుద్ధం ఇది. ప్రపంచంలో మా బిడ్డలకి చదువు కావాలని పోరాడుతున్న దేశం ఇప్పుడు ప్రపంచమంతా అభివృద్ధి అయి అంతమైపోతున్నది. భారతదేశంలో ఇప్పుడు మా బిడ్డలకి చదువు కావాలని ఇప్పుడు అడుగుతున్నాం. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు చదువుకొని అభివృద్ధి చెంది రాజ్యానికి వచ్చి వాళ్ళు తరతరాలు యుగాలు బాగుపడి బట్టగట్టి ఆనందంగా బతుకుతుంటే ఇప్పుడు మనం చదువు కావాలని అడుగుతున్నాం. ఎంత ఘోరం, ఏంటి అవమానకరం. అందుకనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది, తెలంగాణ గడ్డ మీద షాబాద్ పట్టణంలో ఎందుకు ఈ తిరుగుబాటు జరుగుతున్నది, ఎందుకు ఈ రివోల్ట్ జరుగుతున్నది. అది పండగ సాయన్న భూమి మహిమ,
అగ్రవర్ణాల ఆధిపత్యమా? ఈ మొరటు నాగరికత లేని అనాగరికంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజ్యం మొన్నటి దాకా ఆధిపత్యమే, ఇప్పటికీ ఆధిపత్యమే. రెడ్ల ఆధిపత్యం కింద సమస్త బీసీఎస్సీ ఎస్టీ కులాలు అణగారిపోయి అణిచివేతకు గురైనాయి. ఇక్కడ ఏ రెడ్డి దొరను తీసుకున్నా వాళ్ళ దగ్గర అణిచివేతకు గురైనాం మనం. కానీ ఆ రెడ్డి దొరని మాత్రం దొరలాగా రాజ్యానికి తీసుకొని వచ్చినటువంటి మనం వాళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటుగా ప్రయత్నించి పోరాడుతున్నటువంటి ఈ చైతన్యం తెలంగాణలో మొదటిసారిగా షాబాద్లో స్వతంత్రంగా తమకై తామే స్వతంత్రంగా ఒక స్వేచ్ఛా జెండాను ఎగరేస్తున్నారు ఇవాళ బీసీ ప్రజలు. ఆనాడు పండగ సాయన్న తుప్పలే అని ఒక మాదిగ వ్యక్తిని తీసుకొని ఇద్దరు కలిసి రెడ్ల ఆధిపత్యం మీద తిరుగుబాటు చేసిన భూమి మహిమ ఇది ఈ ప్రాంతం అంతా. ఈరోజు అదే తిరుగుబాటు మళ్ళీ ఇప్పుడు రెడ్ల పరిపాలన ఆధిపత్యం మీద, అగ్రవర్ణాల ఆధిపత్యం మీద ఈరోజు మా 42% సంగతి ఏంటి అని ప్రశ్న మొదలైంది. పార్లమెంట్ అంటే మన విధిరాత రాసే పార్లమెంట్. మన తలరాత దేవుడు రాస్తాడో ఆకాశంలో ఎక్కడ రాస్తాడో మనం ఇంకా చూడలే. కానీ మన తలరాత రాసేది పార్లమెంట్, మన విధిరాత రాసేది పార్లమెంటు. అలాంటి పార్లమెంటు సభ్యుడు ఈ ప్రాంతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయనే మన తలరాత రాసేది పార్లమెంట్లో కూర్చొని మా బీసీల వాటా ఏంటి అని పార్లమెంటులో గర్జించి అక్కడ పార్లమెంటులో మన చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చి ఆ కాగితాలు తీసుకొచ్చి మనకు చూపించాల్సిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరారైపోయింది మన దగ్గరికి రాకుండా. ఎంతటి అవమానం, ఎంతటి అవమానం! ఎవరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి? బీజేపీ సభ్యుడా? కాదు. దానికన్నా ముందు రేవంత్ రెడ్డి బంధువర్గం. రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి అంతా ఒకటే. పక్కనున్న మహబూబ్ నగర్ అక్కడ ఉన్న రెడ్డి పార్లమెంటు, ఈ పార్లమెంట్ సభ్యులంతా ఎవరు? రేవంత్ రెడ్డి బంధువర్గం. అంతా ఒకటే. బంధువర్గం ఒకటే కాదు, ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అందరి మధ్యలోకి వచ్చి రెడ్లు మాత్రమే రాజ్యాంగంలో పరిపాలించే శక్తి ఉంది, ఇంకా ఏ కులానికి లేదు, మాకు మాత్రమే ఆ సత్తా ఉంది అన్నట్టుగానే రెడ్లంతా ఒక్కటే. యాంటీ బీసీఎస్సీ ఎస్టీ అని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ముగ్గురు కలిసి. బీజేపీ రెడ్లు, బీఆర్ఎస్ రెడ్లు, కాంగ్రెస్ రెడ్లు అందరూ కలిసి యాంటీ బీసీఎస్సీ ఎస్టీ అని వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. దాంట్లో కలిసి మాట్లాడుతున్నారు, వీళ్ళకి 42% రాకుండా ఎట్లా చేయాలి. అందుకనే దీనికి ఇరుగుడికి మందున్నదా? ఉన్నది. ఏం మందున్నది? వాళ్ళని సింహాసనం ఎక్కించినాం కదా, సింహాసనం ఎక్కించినటువంటి మనమే ఇందాక కలెక్టర్ గారు చెబుతూ వాళ్ళ మోతేలో మట్టి తీసుకొని పోతారట, ఆ గ్రామం మట్టి యొక్క మహిమాని. కానీ షాబాద్ వాళ్ళు ఈ మట్లే కలిపేయండి ఆ పార్టీల మొత్తాన్ని. మన వల్లనే ఈ పార్లమెంటులో సగానికి పైగా నీకు ఓట్లు వేసిన బీసీలు ఉన్నారు. కానీ పార్లమెంట్ సభ్యుడు ఇక్కడికి రావట్లే మన ధ్వని కోసం, మన ఆర్తనాదం కోసం. కుమ్మరాయన కుండ పగిలింది, మన గుండె పగిలింది. అంటే వృత్తి పోయింది, చదువు లేదు, ఉద్యోగం లేదు. ఇప్పుడు ఆ కుండ పగిలిన కుమ్మరాయన గుండె పగలదా? చనిపోడా? జీవితం అంతం కదా. మరి ఎట్లా? ప్రతి వృత్తి పోయింది, ప్రతి కులానికి రిజర్వేషన్లు పోయింది. దీనికి ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? అందుకనే బీసీలు తమ విముక్తి కోసం ఉద్యమం చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. 3 పార్టీలు ఒక్కటే, 3 అగ్రవర్ణ పార్టీలు ఒకటే. మేము ఒక పార్టీని అనట్లే, 3 పార్టీలు ఒకటే. 3 అగ్రవర్ణ పార్టీలు ఒక్కటై ఈ పని చేస్తా ఉన్నాయి మనకి చట్టం రాకుండా. అందుకనే తమిళనాడులో ఎంత చైతన్యం కనిపించింది, బీహార్లో ఎంత చైతన్యం కనిపించింది, ఉత్తరప్రదేశ్లో ఎంత చైతన్యం కనిపించింది. ప్రతి కులం మా వాటా ఎంత అని మాట్లాడుతున్నాయి. అక్కడ ప్రతి కులం రోడ్డు మీదకి వచ్చి మా వాటా ఎంత అని అడుగుతున్నాయి. రాజస్థాన్లో కుమ్మరోళ్ళు మా వాటా ఎంత అని మాట్లాడుతున్నాయి. ఆ తర్వాత షాబాదులో మా వాటా ఎంత అని మాట్లాడుతున్నారు ఈరోజు. అందుకని ఒక చైతన్యానికి పరిష్కారం ఏంటో తెలుసా? ఇన్ని పేర్లు 15 పేర్లు చదవమన్నారు. 15 పేర్లు చదవాలన్నా అని నేను అన్నా, కానీ చదవాలని నిర్ణయం తీసుకున్నా. ఎందుకో తెలుసా?
15 కాదు 1500 పేర్లు చదువుతా. మీరంతా నాయకత్వం వహించండి మన సమాజం మొత్తానికి. ఈ చైతన్యం ఈ టెంట్ కిందనే కాదు, ఈ చైతన్యం రేపు షాబాద్లో మన బీసీ అభ్యర్థి, మన ఎస్సీ ఎస్టీ బీసీలంతా రాజ్యంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చేంత వరకు యుద్ధం చేయమని కోరుతా ఉన్నా ఈ వేదిక మీద. ఒకసారి పార్లమెంట్లో ఒక అంబేద్కర్ రాసిన డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ కాపీ నా దగ్గర మాత్రమే ఉంది అని కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాని పిలిచి చూపించింది. నా దగ్గరే ఉంది అంబేద్కర్ రాసిన డైరెక్ట్ ఒరిజినల్ రాజ్యాంగ కాపీ తన దగ్గరే ఉందని మీడియాని పిలిచి ఆ పుస్తకాన్ని చూపించింది. దానికి మేము ఎందుకు సంతోషపడతాం? నీ దగ్గర ఉంటే ఆ కాగితాలతోటి మాకు వచ్చేదేంటి? కాగితాలు నీ దగ్గర ఉన్నాయి, కాగితాలు నీ దగ్గర ఉన్నాయి, కానీ మాకు కబ్జా ఏది లేదు కదా. మాకు కబ్జా కావాలంటే ఏం జరగాలి? నువ్వు రాజ్యాంగం చూపించడం కాదు. రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. నువ్వు పార్లమెంటులో ఇగో నా బీసీల యొక్క వాటా ఏంది అని నువ్వు మాట్లాడకపోతే అతన్ని చుట్టుముట్టడానికి సిద్ధపడండి షాబాద్ లో ఉన్నటువంటి ప్రజారా. ఈ చైతన్యం టెంట్ కింద కాదు, ఈ చైతన్యం దాటి మీ పార్లమెంటు సభ్యుడు చుట్టూ ముట్టి పార్లమెంటు సభ్యుడిని పార్లమెంటులో మా బీసీల వాటా ఎంత అని నువ్వు మాట్లాడకపోతే నిన్ను రాజకీయంగా గోరి కడతామని తీర్మానం చేస్తున్నావు. ఇక్కడి నుంచి ఏ పార్టీ వాడైనా, ఎనీ పార్టీ నిన్ను పంపించింది పార్లమెంట్లోకి దేనికి? నా కుటుంబ ఆకలిని పరిష్కరించమని. మా బీసీ ఎస్సీ ఎస్టీల బీసీల 50% పైన ఉన్నటువంటి బీసీల యొక్క ఆక్రందల్ని, ఆర్తనాదాల్ని, మా దుఃఖాన్ని, మా బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడతామని పార్లమెంటుకి నిన్ను పంపిస్తే ఒక్క మాట మా గురించి మాట్లాడలే. ఈ మీటింగ్కి రాలే, శిబిరం దగ్గరికి రాలే. ఎంత అలుసు మనం అంటే, ఎంత అలుసు మనం అంటే. అందుకనే నువ్వు పార్లమెంటులో మాట్లాడకపోతే ఆ చైతన్యం మనం తీసుకురావాలి. ఆనాడు తెలంగాణ కోసం చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళ చుట్టూ మనమే తీసుకొచ్చినాం. మనందరం రోడ్ల మీదకి వచ్చి మన జీవితాలు బాగుపడతాయని ఎవడో మాయ మాటలు చెప్తే తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. 4 లక్షల ఉద్యోగాలు రేపు అనౌన్స్ చేసింది అనుకో గవర్నమెంట్, మనకి 42% రిజర్వేషన్లు వచ్చినాయి అనుకో, 2 లక్షల ఉద్యోగాలు మన బిడ్డలకు వస్తాయా? మామూలు వ్యవహారం కాదు. ఆంధ్ర తెలంగాణతో కాదు ఉద్యోగాలు వచ్చేది, ఇక్కడే ఈ రాజ్యంలోనే మన వాటా గురించి యుద్ధం చేస్తే సమస్తం ఇక్కడే వస్తాయి, ఇక్కడే మనకు వచ్చేది మొత్తం. కానీ దీనికోసం పోరాడే యుద్ధం ఈ చైతన్యాన్ని రాజకీయ చైతన్యంగా మార్చాలి. ఈ చైతన్యాన్ని రాజకీయ చైతన్యంగా మార్చాలి. ఎన్నికలు వస్తున్నాయి, మేము ఇస్తాము అని పార్టీ తీర్మానం చేస్తారు. మేము ఇస్తాము. నేను అడుగుతున్నా, ఎవరికి ఇస్తున్నారు? నాకు ప్రశ్న, ఎవరికి ఇస్తున్నారు? 4% లేని రెడ్లట 50% ఉన్న బీసీలకి బిచ్చం వేస్తారా? నువ్వు ఉన్న సంఖ్య ఎంత? నువ్వు మాకు ఈ సర్పంచులు పోటీ చేయండి అని మనకి బిచ్చం వేస్తారట ఒక కాగితం రాసి. ఎంతటి అవమానం! నీ సంఖ్య 5% లేదు, 50% ఉన్న బీసీలకి మేము ఇస్తాం టికెట్లు, లేదా మేము మా పార్టీ నుంచి ఇస్తాం. లేదు, నువ్వు ఇచ్చేదేంటి? రాజ్యాంగం 1,00,000 కోట్లకి పడగలెత్తినోడి మీదైనా, కుండ పగిలిన కుమ్మరాయనా, బట్టలు ఉతికే చాకరాయనైనా, కళ్ళు తీసే గౌన్లైనా, చేపలు పట్టే ముదిరాజైనా 1,00,000 కోట్లతో పోటీ చేసే రెడ్డి మీద మేము పోటీ చేసే అవకాశం రాజ్యాంగం ఇచ్చిందిరా మాకు. నువ్వు ఇచ్చేది ఆఫ్టర్ బచ్చగాడు, నువ్వు ఇచ్చేది మాకు టికెట్, మాకు ఇచ్చేది. ఒక గౌన్లాయన్ని, ఒక చాకలాయన్ని, ఒక మంగళాయన్ని, ఒక మేధరాయన్ని, ఒక యాదవ్ని, ఒక ముదిరాజుని, సమస్త పీడిత వర్గాలని, వాడికి 1,00,000 ఎకరాలున్నా, వాడు అంబాయిని అయినా, వాడు అదాని అయినా, వాడితో యుద్ధం చేసి రాజ్యానికి రా అని మా పొడ్ల గండ్రగొడ్డ లాంటి ఓటర్కి ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. నువ్వు ఇచ్చేదేంటి మాకు? ఆయన ఆట ఇస్తాడట, నువ్వు తీసుకోవాలా? ఆత్మగౌరవం లేదు మనకి? రాజ్యాంగం చెప్పలే ఈ మాట రాజ్యాంగం చెప్పలేదా? అంబానీకి ఓటు, నీ ఓటు, ఇద్దరిది ఒకటి చేసి పారేసిందిగా రాజ్యాంగం. చలో, రేపు ఎన్నికలు వస్తే మేము అడుగుతున్నాం, మా నాయకుడు చిరంజీవి గారు సాధనా సమితి, బీసీ 42% రిజర్వేషన్ల సాధనా సమితిలో వారు రాష్ట్ర అధ్యక్షుడు, ఈ ఉద్యమానికి రాష్ట్ర అధ్యక్షుడు. దాంట్లో
నేను లోపల ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్నో జనరల్ సెక్రటరీనో కాదు. నేను దానికి నన్ను గౌరవంగా పెట్టుకున్న ఒక హానరరీ వైస్ చైర్మన్. నేను గౌరవంగా, నేను కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు హానరరీ చైర్మన్. హానరరీ గౌరవంగా దాని ఉద్యమానికి గౌరవంగా ఉండే ఇంత పని చేస్తాను. గౌరవంగా ఉండి పనిచేసే కార్యకర్త నేను. మా నాయకుడు చిరంజీవి గారు ఈ 40 నిమిషాలు వారు ప్రవేశపెట్టారు. ఏమని? అరే బాబు, మార్చి దాకా నీ 4,000 కోట్లు ఏవో మురుగుతున్నాయి అన్నారు. ఆ 4,000 కోట్లు మురిగేది మార్చిలో. నువ్వు పార్లమెంట్లో తీసుకురా బిల్లు. పో ఢిల్లీ పో. ఇక్కడ ఏదో రాజకీయ జూదం చేయడానికి ఉన్నావా? ఇక్కడ ఏం పని తోడున్నావు? ఇక్కడ నీ ఏఐసిపితో నీ కాంగ్రెస్ పార్టీతో బేరాలు మాట్లాడుకోవడానికి రోజు పోయేస్తావు. అఖిల పక్షాన్ని తీసుకొని నువ్వు ఢిల్లీ ఎందుకు పోవడలే? ఎందుకు పోవడలే నువ్వు? నీ కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళంతా నీ బంధువులే కదా. పక్కనున్న సభ్యుడు, వెనుకున్న సభ్యురాలు, మొత్తం నీ 2 బంధువులను నువ్వే గెలిపించుకున్నావుగా. బీజేపీలో ఉన్నవాడిని, బీఆర్ఎస్లో ఉన్నవాడిని అందరినీ గెలిపించుకున్నావు. ఎందుకు? నేనంటున్న మాట కాదు, నువ్వే చెప్పినావు 100 సార్లు. రెడ్లు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఉంది, ఎవరికి లేదని చెప్పినావు. నువ్వే చెప్పినావు కదా. అందుకని 3 పార్టీలు నీయే. కాబట్టి పార్లమెంటుకు పో, అఖిల పక్షాన్ని తీసుకపో, ఒప్పి అందరినీ కలువు. రేపు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టించి ఆ బిల్లు ద్వారా తీసుకొని రా. అప్పుడు మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నువ్వు చేయించు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదేందా? ఎలక్షన్ కమిషన్ కేసు పెడుతుందిరా బాబు. పార్టీ ఇయ్యదు సర్పంచ్ ఎన్నికలు. పార్టీ ఇయ్యకూడదు. ఎవడు కూడా స్వతంత్రంగా పోటీ చేసేది. పార్టీ ఇచ్చేది అంటే కేసు పెడుతుంది ఎలక్షన్ కమిషన్ మీద. పార్టీలు ఇయ్యరు, ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఇస్తారు. అందుకనే ఏమనంటే 3,000 కోట్లు పోతాయి, గ్రామ పంచాయతీలకు వచ్చాయి. అందుకని నువ్వు ఎన్నికలు ఆపాయి. ఎన్నికలు చేయొద్దు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దు. రేపు 42% వచ్చేంత వరకు దాన్ని ఆపు. అప్పటిదాకా ఆపాల్సిందే. మరి మాకు డబ్బులు పోతాయి, గ్రామ పంచాయతీలో పనులు ఎట్లా జరగాలి, ఎవడు ఊడుస్తాడు, వాడు జీతాలు ఏంటంటే, ఇన్నాళ్ళు నీకు ఊడిచినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి కార్యకర్తలు మొత్తం గ్రామాలన్నీ వీధులు ఊడవండి, మీరే ఆ పని చేయండి. బజార్లు పట్టుకొని 1920లో గాంధీ చీపురు కట్ట పట్టుకొని ఊడిసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. మళ్ళీ నువ్వు ఊడవడానికి బయలుదేరు. ఇన్నాళ్ళు ఊడిచినాం కదా, నువ్వే ఊడు, రోడ్లన్నీ ఊడు, నువ్వే బ్లీచింగ్ పౌడర్ అయ్యి కాలువలది. రేవంత్ రెడ్డి మాన్యువల్లో దిగి కాలువలు తీయాలి మొదటిసారిగా. ఎందుకు? నీకు పైసలు లేవంటున్నావు గ్రామ పంచాయతీలో. గ్రామ పంచాయతీలో పైసలు లేవు కాబట్టి ఆ పనంతా కాంగ్రెస్ కార్యకర్తలే చేయాలని కోరుతున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలు చేయాలా, బీజేపీ కూడా చేయాలి. అందుకని ఈ సందర్భంగా మరొక్కసారి మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, మన యుద్ధం, మన ఉద్యమం కొనసాగించాలి. ఇది రాజకీయ చైతన్యంగా మారాలి, ఎన్నికల చైతన్యంగా మారాలి. ఈ చైతన్యాన్ని రాజ్యాన్ని పరిపాలించి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలంతా జెండా ఎగరేసి రాజ్యాన్ని తెచ్చుకునే దాకా ఈ పోరాటం, చాబాద్ పోరాటం కొనసాగాలి. దానికి పునాది రాయి పడింది అని చెప్తానండి అందరూ. మన చైతన్యాన్ని ఎవడైనా ఆపినా, మన చైతన్యాన్ని ఎవడైనా బద్దలు కొట్టినా దాన్ని దాటిపోవాలి మన తెలివితేటలు. అంత వ్యూహంగా ఆలోచించమని కోరుతాను. కార్యక్రమం చేయడం ఒకటే కాదు, వ్యూహంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, రక్షించుకోవాలి మన ఉద్యమాన్ని. మనం ఆ దిశగా ఆలోచించాలి. మా రాక ఇవాళ ఒక్కరోజు కాదు, ఇక రావడం ప్రారంభమైంది. షాబాద్కు మేము రావడం ప్రారంభమైంది. ఇది ఆగదిగా. ఎప్పటిదాకా? ఇక్కడి నుంచి చట్టసభల్లో మన వర్గాలు పోయేంత వరకు నడుస్తూనే ఉంటుంది ఈ ఉద్యమం. ఆ విధంగా షాబాదులో ఇంత పెద్ద అగ్రవర్ణ రాజ్య, అనాగరిక, ఆటవిక, భూస్వామ్య రెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఈ రెడ్డి రాజ్యానికి మన తాతలు, అయ్యలు, ముత్తాతలు అందరూ వాళ్ళ గడీలల్లా, వాళ్ళ రైతుల దగ్గర సేవలు చేసి వెట్టి చాకరీ చేసిండ్రు మన తాతలు. మొత్తం బీసీఎస్సీ వచ్చినంత భూమి లేక, తిండి లేక, ఇంత గంజి మెతుకు లేక 6 రెట్ల పాదాల కింద నలిగిపోయిన ఈ చేవెళ్ళ చుట్టుపక్కల షాబాద్ ఏరియా మొత్తం ఇప్పటికీ వాళ్ళ కిందనే నలిగిపోతూ ఉన్నాం. మన బిడ్డలకి పోరాటాన్ని ఇద్దాం. మా అయ్య పోరాడిండ్రా రెడ్డి రాజ్యం మీద, మాకు హక్కులు తీసుకొచ్చి రాజ్యం తీసుకొని ఇచ్చిండని మన మనవరాళ్ళు ఇగో పండగ సాయాన్ని గురించి చెప్పుకునేటట్టు మనందరి గురించి చెప్పుకునే చరిత్ర రాయమని కోరుతా ఉన్నాం. అదే మన బిడ్డలకి ఇచ్చే స్ఫూర్తి, మార్గం, గమ్యం. అదే మన బిడ్డలకి ఇచ్చేది. ఒక్క పండగ సాయన్న 100 సంవత్సరాలైనా పండగ సాయాన్ని గురించి మాట్లాడుకుంటాము, మన గురించి మాట్లాడుకోవాలి చరిత్రలో. అలాంటి చరితార్థులు కావాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి. ఇది రాజకీయ చైతన్యంగా మారే విధంగా నాయకత్వం ఆలోచించాలి. బహుళ నాయకత్వంతో ఆలోచించండి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పొరపాటుని నేను అభినందనలు చెప్పను. ఇది మన ధర్మం, ఇది మన యుద్ధం.
ఇది మన ధర్మం, ఇది మనం చేయాల్సిన కర్తవ్యం. ఇన్నాళ్ళకి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, నక్సలైట్ పార్టీలో పాల్గొన్నాం, 70 కమ్యూనిస్టు పార్టీలో పాల్గొన్నాం. మన బిడ్డలకి ఏమీ రాలే. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మన బిడ్డలకి అసలైన యుద్ధం ఇప్పుడు ప్రారంభం. కాబట్టి ఈ పోరాటంలో అందరూ భాగస్వాములై రాజ్యం వచ్చేంత వరకు దీన్ని కొనసాగించాలని కోరుతున్నాం. మహబూబ్ నగర్లో మాకు ప్రొఫెసర్లది స్కాలర్స్ మీటింగ్ ఒకటి ఉన్నది, దానికి అటెండ్ కావాలి. కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరుతూ ఈ నిర్వాహకులందరినీ మీ ధర్మంగా నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ భవిష్యత్తులో ఉద్యమ నాయకత్వంగా చూడాలని కోరుకుంటూ సెలవు.